కోబలి. హాయ్ గాయ్స్, టుడేస్ ద రివ్యూ ఆఫ్ కోబలి వెబ్ సిరీస్. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ లీడ్ రవి ప్రకాష్ గారు హీరోగా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అన్న తమ్ముడు అలాగే ఫ్యామిలీ డ్రామా. ముందే చెప్తున్నాను, రొటీన్ వెబ్ సిరీస్. రొటీన్ రొటీన్ రొటీన్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మైండ్ మింగింది భయ్యా. ఏంట్రా బాబు మాకు ఈ కర్మ, ఏం చూపిస్తున్నావు భయ్యా అని అనిపించింది భయ్యా. స్కిప్ చేద్దాం అనుకున్నా, అప్పుడే 4th ఎపిసోడ్ వచ్చింది. అప్పుడు మొదలైంది ఇక. అప్పటి నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు మొత్తం 8 ఎపిసోడ్లు అయితే ఉంటుంది. 4th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా, అసలు పాయింట్ 4th ఎపిసోడ్లోనే మొదలవుతుంది మనకు. హైలైట్ భయ్య. రవి ప్రకాష్ గారిని చాలా సినిమాల్లో నేను చూశాను. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈయన హీరోగా ఎందుకు చేయకూడదు అని నాకు డౌట్ ఉండే. చాలాసార్లు ఈయన హీరో చేస్తే బాగుండు, హీరోగా ఎందుకు చేయకూడదు, మంచి యాక్టరు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు జీవించేస్తాడు, ఆయనలో హీరో లక్షణాలని నేను చూసిన. మొత్తానికి సినిమాలో హీరోగా చూడకపోయినా కోబలి వెబ్ సిరీస్లో హీరోగా అయితే చూశాను భయ్య. సో నా కోరిక అయితే నెరవేరింది. కాకపోతే ఆయన సినిమాలో హీరోగా చేయలేదు, కానీ వెబ్ సిరీస్లో అయినా చేసిరు కదా. సో చాలా బాగా యాక్ట్ చేసిరు భయ్య. ఈయన ఫస్ట్ నుండి హీరోగా చేసిండే మాత్రం పెద్ద స్టార్ హీరో అయిపోయాడు భయ్య. ఒక స్టార్ హీరో రేంజ్లో పర్ఫార్మెన్స్ ఈ కోబలి వెబ్ సిరీస్లో కనపడ్డాయి. ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ సూపర్ సూపర్. మస్త్ యాక్టింగ్ చేసిండు భయ్య. స్టోరీ అయితే చెప్తాను భయ్య. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక జాతరలో ఒకరి తలని నరికేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో ఏం చేశాడు, హీరో వాళ్ళ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు, ఇలా మొత్తం ఫ్యామిలీ డ్రామా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వల్గర్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తారు. మరి ఫ్యామిలీతో చూస్తారా లేదా అనేది ఇక మీ ఇష్టం. 4th ఎపిసోడ్ నుంచి లాస్ట్ 8th ఎపిసోడ్ వరకు సూపర్ ఉంటుంది భయ్య. మొదటి 3 ఎపిసోడ్లు మీరు ఓపిక్గా ఎంత పెట్టినా సరే, ఐ మీన్ ఏంట్రా ఈ వెబ్ సిరీస్, మాకేంట్రా ఈ కర్మ అని అనిపిస్తుంది. అయినా సరే భరించండి. 3 ఎపిసోడ్లు భరించండి. 4 ఎపిసోడ్ నుంచి మీకు ఫుల్ మీల్స్ అయితే పెట్టేస్తాడు. ఇది మాత్రం పక్కా. లాస్ట్ ఎపిసోడ్లో ట్విస్ట్ అయితే ఉంటుంది. అది అన్ఎక్స్పెక్టెడ్, అసలు బాగుంటుంది ట్విస్ట్. డైరెక్టర్ని ఏమన్నా మెచ్చుకోవాలి భయ్య. డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఒక రొటీన్ స్టోరీ, రొటీన్ కాన్సెప్ట్తో ఈ రేంజ్లో స్క్రీన్ ప్లే అసలు సూపర్. అసలు డైరెక్షన్ అయితే తోప్. హీరో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షను అండ్ లాస్ట్ ట్విస్ట్ ఇదంతా బాగుంటుంది భయ్య. మొదటి 3 ఎపిసోడ్లు ఓపిక్గా భరిస్తే మాత్రం పక్కా ఈ వెబ్ సిరీస్ అయితే నచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. నాకైతే నచ్చింది భయ్య. నేనైతే ఎంజాయ్ అయితే చేశాను. ఫస్ట్ 3 ఎపిసోడ్లు భరించా కాబట్టి 4th ఎపిసోడ్ నుంచి లాస్ట్ 8th ఎపిసోడ్ వరకు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా 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 బాగా నచ్చింది ఈ వెబ్ సిరీస్. నాకైతే నచ్చింది. మరి ఈ సిరీస్కి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక ఈ కోబలి వెబ్ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.